మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా రాబోతుంది ఉస్తాద్ గబ్బర్ సింగ్ ఎలా ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ఓజు చూసాము, అరవై వీరమల్ల చూసాము. నెక్స్ట్ అదే ఎలా ఉందో ఊహాగానాలకు ఊహించుకోవాలి. థియేటర్లు దద్దరిల్లిపోతాయి, బ్లాక్ బాస్టర్ అయిపోతుంది. వీఆర్ వెయిటింగ్. అంటే హరీష్ శంకర్ గారి మీద చాలా మందికి నమ్మకం రావట్లేదు, ఎందుకంటే ఏ డైరెక్టర్కైనా అప్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి బ్రో. పవన్ కళ్యాణ్ గారితో తీస్తారు అంటే చాలా జాగ్రత్తగా తీస్తారు. ఇది వచ్చేది కూడా హరిశంకర్ గారికి బ్లాక్ మాస్టర్ మూవీ అవుతుంది కంపల్సరీ. ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తారు. అంటే ఇది కూడా గబ్బర్ సింగ్ లాగా హిట్ కొడుతుంది అంటారా? ఎందుకంటే పోలీస్ సేమ్ కదా. హిట్ ఆఫ్ అట్ అని కాదు బ్రో, పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేస్తారో లేదు అదే మనకి ఇంపార్టెంట్. అంటే చాలా మందికి నమ్మకం లేదనమాట ఈ సినిమా మీద. నమ్మకం ఉన్నా లేకున్నా పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తే అదే గొప్ప. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫ్యాన్స్. అంటే నెక్స్ట్ ఒక సినిమా మన లోకేష్ కనకరాజన్తో కూడా ఒక సినిమా అనుకుంటున్నారు పవర్ స్టార్ గారిది. ఇంకా అనౌన్స్మెంట్ ఉంది. ఒకవేళ లోకేష్ గారు పవర్ స్టార్ సినిమా ఒకవేళ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? మాట్లాడడానికి మాటలు లేవు, నో వర్డ్స్. అంటే ఆల్రెడీ మనం కూలీ సినిమా చూస్తున్నాం కదా, సో ఆ రేంజ్లో ఏమన్నా పవర్ స్టార్ గారితో తీస్తారంటారు? పవర్ స్టార్కు తీయొచ్చు, కానీ ఎవరు బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళ తీస్తారు. దానికి రజనీకాంత్ గారితో అది అలా తీశారు. పవన్ కళ్యాణ్ గారు వారి బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళు తీస్తారు.